బీఆర్ఎస్ కల్వకుర్తి అభ్యర్థిగా జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని తిరిగి ఖరారు చేశారు గులాబీ బాస్. దాంతో ఒక్కసారిగా అక్కడ పార్టీలో అగ్గిరాజుకుంది. జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక నేతలతో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మీటింగ్ పెట్టారు. నాయకుల వ్యక్తిగత బలం, ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశాలపై చర్చించారు. హైకమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ విషయంలో పునరాలోచన చేయకపోతే ఏం చేయాలన్న దానిపై ప్రధానంగా చర్చించారు. మీటింగ్కి హాజరైన వారంతా జైపాల్ యాదవ్కు టికెట్ ఇస్తే అందరం కలిసి ఓడిస్తామని హెచ్చరించారు. కాసిరెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా గులాబీ బాస్ తనదైన సమీకరణలతో జైపాల్ వైపే మొగ్గు చూపడంతో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. నారాయణరెడ్డికి పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధిష్టానం కసిరెడ్డి నారాయణరెడ్డికి కల్వకుర్తి కాంగ్రెస్ టికెట్ కూడా ఖరారు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కల్వకుర్తి సీటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పటికే కల్వకుర్తిలో కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి తాను పోటీ చేసే స్థానాన్ని నారాయణరెడ్డికి ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ తెలంగాణ మిగతా నాయకులు వంశీచందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏదేమైనా నారాయణరెడ్డి తన బ్రిలియన్సీని ఉపయోగించి టికెట్ నిరాకరించిన పార్టీపై ఎలా కసి తీర్చుకుంటారో చూడాలి.